ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ప్రతి సిట్యుయేషన్‌లోనూ, ఎవరైనా పర్సన్స్ బిహేవియర్‌లోనూ ప్రతి ఒక్కరి రియాక్షన్ అనేది, ప్రతిస్పందన అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే ఈరోజు మనం ప్రతిస్పందన అంటే ఏంటి? దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి విజయ అక్కయ్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, మనం ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కలా రియాక్ట్ చేస్తాం. అయితే ఇది బేసిక్‌గా ఈ రియాక్షన్ లేక ప్రతిస్పందన అంటే ఏంటి? స్పందన అంటే కదలిక. హ్మ్. ప్రతిస్పందన అంటే ఎదుటి వ్యక్తి యొక్క వ్యవహారానికి మనం రియాక్షన్ ఇచ్చేదే ప్రతిస్పందన. మరి ఈ ప్రతిస్పందన అనేది అందరిలో ఒకే రకంగా ఉండదు. విభిన్నంగా ఉంటుంది. మరి ప్రతిస్పందన అని మనం దేనికి చెప్తాము అంటే, మనం వ్యవహరించే తీరు ఏదైతే ప్రతిస్పందన ఉందో, అది బాహ్య స్థితిగతుల ఆధారంగా మన ప్రతిస్పందన ఉంటుంది. అది ఎలాగంటే మన ప్రతిస్పందన అనుసారంగా మనకు కొన్ని అనుభవాలు కలుగుతాయి. ఆ అనుభవాల ఆధారంగా ఆలోచనలనేవి ఏర్పడతాయి. ఆలోచనలే కర్మలుగా మారతాయి. ఆ కర్మలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అయితే జీవితంలో ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్కరి యొక్క ప్రతిస్పందన విభిన్నంగా ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు మాతలు క్యాన్సర్ కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అయినారు. హుహు. ఇద్దరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. రికవర్ అవుతూ ఉన్నారు. అయితే ఇద్దరికీ ఒకే రోజు వాళ్ళ భర్తల నుంచి నోటీస్ వచ్చాయన్నమాట. మీకు విడాకులు ఇస్తున్నామనేసి. మరి ఇద్దరిది సిట్యుయేషన్ ఒకటే. కానీ అందులో ఒకరు దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నారు. ఒకరు నెగెటివ్‌గా తీసుకున్నారు. ఒకరు అనుకున్నారు, పోన్లే ఇన్ని రోజులు నా భర్త నాతో ఎలా జీవించారో ఏంటో నేను నచ్చటం లేదు. నాకు విడాకులు ఇస్తున్నారు, పర్వాలేదు. వాళ్ళు సుఖంగా ఉండని, నేను సుఖంగా హ్యాపీగా బ్రతికేస్తాను. దీని గురించి పెద్దగా నేను వర్రీ కాను అని తను తేలిగ్గా తీసుకుంటుంది. ఇంకొక ఆవిడ, అయ్యో! నాకు ఈ జబ్బు రాంగానే నా భర్త నాకు విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇంకా నా జీవితమే కొలాప్స్ అయిపోయింది. ఇంకేమీ లేదు. ఇంకా నేనెందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకు బ్రతకాలి అని నెగెటివ్‌గా తీసుకుంది. ఇద్దరిది సిట్యుయేషన్ ఒకటే. కానీ ఇద్దరి యొక్క రియాక్షన్ ఎలా ఉందంటే, ఒకరిది పాజిటివ్‌గా ఉంది. ఒకరిది నెగెటివ్‌గా ఉంది. అయితే అక్కయ్య, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళ ఆలోచనలవి ఉంటాయంటారా? ఎన్విరాన్మెంట్ బట్టి ఆలోచనలు ఉంటాయి. హ్మ్. కానీ దాన్ని ఎలా మనం తీసుకోవాలా అనే దాన్ని వారి యొక్క మనోస్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది స్పందనకు ఆధారం వారి యొక్క మానసిక స్థితి. అంటే మానసిక స్థితి అంటే మనం ఆలోచించే విధానాన్నే మనోస్థితి అంటాం. అంటే వారిలో శుభభావన ఉన్నట్లయితే ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళ నుంచి సానుకూల స్పందన వస్తుంది. అంటే ఇందులో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఆవిడ, అరే నా నుండి నా భర్తకి ఏం కష్టం కలిగిందో నాతో జీవించలేనని విడాకులు ఇస్తానన్నారు. ఓకే, తను మంచిగా జీవించని అని దాన్ని శుభభావంతో సానుకూలంగా ప్రతిస్పందించింది. కాబట్టి తను తేలిగ్గా తీసుకోగలిగింది. అదే సెకండ్ ఆవిడ అశుభ భావన ఉన్నప్పుడు, అంటే తన భర్త మీద తనకు మంచి భావన లేనప్పుడు, తన భర్తకు తిని మీద మంచి భావన లేనప్పుడు, సానుకూల పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే, వాళ్ళని అసహనీయంగా, చిరాకుగా పడే విధంగా ఉంటుందన్నమాట. దానికి కారణం వాళ్ళ యొక్క విభిన్న మనోస్థితి. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి, మన మనోస్థితి ఆధారంగా మన స్పందన, ప్రతిస్పందన అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన ప్రతిస్పందన మంచిగా ఉండాలి, ఇతరుల యొక్క మానసిక యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అంటే, ఇక్కడ మన మనస్సును మనం ఏం చేసుకోవాలి? చాలా తేలికగా చేసుకోవాలి. చాలా శక్తిశాలిగా చేసుకోవాలి. చాలా పాజిటివ్ దృక్పథంతో, హుహు. పాజిటివ్ నేచర్‌ని మనము హ్మ్. ఆలోచనలని కలిగి ఉండాలన్నమాట. అయితే చాలా సార్లు కొంతమంది నేను అనుకోకుండా అనేసాను అంటాం కదా! అనుకోకుండా చేసేసామని. సో, ఇది రియాక్షన్ మనం లోపల అనుకోకుండా కూడా చేసేస్తాం. లోపల ఒకవేళ పాజిటివ్‌గా ఉన్న మన మాట విధానం బట్టి వాళ్ళకి నెగెటివ్‌గా అనిపిస్తే? ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, మీరు హ్మ్. అనుకోకుండా చేశామంటారు. హ్మ్. కానీ ఆలోచన అనేది పైన ఉండేది. కానీ ఆలోచన కన్నా భావం అనేది లోపల ఉండేది.
అంటే వాళ్ళ మీద వీళ్ళకి ఆంతరిక భావన అలా ఉండి ఉంటుంది. పైనైతే ఆలోచన చేసి ఉండరు. కానీ ఆంతరిక భావన ఉన్న కారణంగా టక్కున వాళ్ళు అనేస్తారు. కానీ నేను అనుకోకుండా అనేసాను అంటారు. కానీ మీరు అనుకోకుండా అన్నా కూడా లోపల దాని యొక్క భావం ప్రభావము ఎదుటి వ్యక్తి మీద పడుతుంది చాలా definitely గా. చూపెడుతుంది. దాని కారణంగా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు చాలా ప్రతిస్పందిస్తారనమాట. కొందరు దాన్ని లోతుగా ఆలోచించే వాళ్ళుంటారు. కొందరు తేలిగ్గా తీసుకునే వాళ్ళుంటారు. అందుకనే మన పెద్దలు ఏం చెప్తారు అంటే, ప్రసంగం కన్నా ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ప్రసంగాలు ఎంతోమంది చేయొచ్చు. ఎన్ని ప్రసంగాలైనా చేయొచ్చు. ఎన్నెన్ని మంచి మంచి మాటలు, గొప్ప గొప్ప విషయాలు చెప్పొచ్చు. కానీ ఆచరణ లేని ప్రసంగాలు ఎన్ని చేసినా కానీ వాటి యొక్క ప్రభావం ఇతరుల మీద ఉండదు. మరి ఇతరుల మీద వాటి ప్రభావం ఉండాలి అంటే ఫస్ట్ ఆచరించాలి అది. ఫస్ట్ ఆచరించాలి. అంటే మనం ఏదైతే చెప్తున్నామో 10 చెప్పి ఒక్కటి చేయకపోయినా ఆ వ్యక్తి చేయలేదంటారు. అదే మనం ఒక్కటి చేసి అదే చూపిస్తే చెప్తే దాని ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. అందుకనే ఏం చెప్తారు, అన్నింటికన్నా గొప్ప పుణ్యం ఏంటి అంటే మనం శుభభావన కలిగి ఉండి ఏదైతే చెప్తామో ఆ మంచి కార్యాన్ని చేసి చూపించినప్పుడు మన కర్మల ద్వారా ఎదుటి వాళ్ళకి మన నుండి మంచి గుణాలని, సద్గుణాలను మనం బహుమతిగా ఇవ్వగలిగినప్పుడు ఎదుటి వ్యక్తిలో ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే, ఈ వ్యక్తిలాగా నేను కూడా పరివర్తన అయి చూపించాలి, నేను కూడా మారాలి, నేను కూడా మంచిని చెయ్యాలి అనే ఒక ప్రతిస్పందన మన వ్యవహారం నుండి వారికి కలుగుతుంది. వారు చేయకుండా చెప్తే వీళ్ళేంటి చేయకుండా చెప్తారు అంటే వాల్యూ ఉండదు ఆ వర్డ్స్‌కి. వాల్యూ ఉండదు ఆ వర్డ్స్‌కి. ఎందువల్ల అంటే కేవలం చెప్పడం వరకే ఉన్న ఎఫెక్ట్ అది కర్మ మీద చూపించదు. అందుకనే ఇక్కడ బ్రహ్మకుమార్స్ ఇన్స్టిట్యూషన్‌లో భగవంతుడు ఏం చెప్తారంటే, కథిని కర్ణి, చెప్పేది చేసేది రెండు ఒకే విధంగా ఉండాలి. ఓకే. దీన్నే మనస వాచ కర్మన 3 ఒకే విధంగా ఉండాలి అంటారు. అంటే ఏదైతే మనం ఆలోచిస్తామో అదే చెప్పాలి, ఏది చెప్తామో అదే చేయాలి. చాలా కష్టం కదా ఎక్కే కానీ. ప్రతి కష్టమే సంకల్పం మీద మానిటర్ చేయడం. కష్టమే కానీ దాన్ని మనం దృఢ సంకల్పం చేసినప్పుడు, అంటే ఏ విధంగానైనా సరే నేనేం ఆలోచిస్తున్నానో దాన్నే నేను చెప్పగలగాలి, దాన్నే చేయగలగాలి. నేను ఒకరికి రోల్ మోడల్‌గా కావాలి, ఒకరు నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి, నా శ్రేష్ఠ కర్మలు ఇంకొకరికి మార్గదర్శనం కావాలి అనే భావన మనలో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళ జీవనాన్ని మనం ప్రతిస్పందింప చేయాలి అన్నప్పుడు, మనం ఒకరికి ప్రతిబింబంగా నిలబడగలగాలి అన్నప్పుడు తప్పకుండా మనం చేయగలుగుతాం. అది పెద్ద కష్టమైన పని కాదు. ఓకే. కాబట్టి ఇక్కడ ప్రతిస్పందనలు మంచిగా ఉండాలి అంటే మన భావనల మీద మన జీవనం అనేది ఆధారపడింది. మనం శుభభావనలు చేస్తామా, అశుభ భావనలు చేస్తామా, ఇలా చెయ్యి ఇలా చెయ్యొద్దని ఎవరు మనకు చెప్పరు. కానీ వాటి యొక్క ప్రభావం మాత్రము తప్పకుండా ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా నేను అనుకోకుండా చేసేసాను అంటే మనసులో ఆలోచనలో లేకపోవచ్చు. కానీ ఆ భావన ఏదైతే ఉందో అదే శబ్దాల కింద మారిపోతుంది. శబ్దాల కింద మారిపోతుంది. అది ఎదుటి వ్యక్తి యొక్క మనస్సుకి సంతోషాన్ని కలిగించవచ్చు, బాధను కలిగించవచ్చు. అది మనం మాట్లాడిన మాటల మీద కాకుండా ఆ భావం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నాది మాట కఠినం ఉన్నా కానీ నా లోపల ఉన్న భావం మంచిగా ఉన్నప్పుడు అది ఎదుటి వ్యక్తికి అది పాజిటివ్గా లోపలికి వెళ్తుందన్నమాట. కానీ అలా కాకుండా మన భావన చెడుగా ఉండి మాట స్మూత్గా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తికి వెంటనే దాన్ని గ్రహించగలుగుతాడు, ఆ భావాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి ఇక్కడ మనం మాట అనేది కాదు, ఇక్కడ ఆలోచన కన్నా డెప్త్ అయింది భావన. కాబట్టి ఆ భావన పరివర్తన తీసుకొని వస్తే మనం మంచి ఆదర్శం కాగలుగుతాం, వేరే వాళ్ళ జీవనానికి చక్కటి మార్గాన్ని చూపించగలుగుతాం, ఎదుటి వ్యక్తికి మనం సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇవ్వగలుగుతాం. అది ఎలాగంటారా, ప్రతిస్పందన అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక ఊర్లో 2 అన్నదమ్ములు ఉంటారు, 2 రైతులు. వాళ్ళిద్దరికీ ఎదురెదురు పొలాలన్నమాట. అయితే అందులో పెద్దతనికి వివాహం అయి ఉంటుంది, పిల్లలు ఉంటారు. 2 కష్టపడి పొలం పని చేసేవాళ్ళే. ఆ సంవత్సరం 2 చాలా కష్టపడి బాగా పొలం పని చేశారు. ఎక్కువ ధాన్యం పండిందనమాట. ఆ ధాన్యాన్నంతా కువ్వ చేసుకొని వాళ్ళ పొలంలో 2 కాపలా ఉన్నారు అన్నదమ్ములు. ఇంతలో మధ్యాహ్నం అయింది.
వాళ్ళ అన్నయ్య చెప్పాడు తమ్ముడికి, "నా పొలం చూస్తూ ఉండు. నేను ఇంటికెళ్ళి భోంచేసి వస్తాను" అనేసి. సరే అలాగే అని చెప్తాడు అతను. అతను ఇంటికెళ్ళిన తర్వాత ఆ పొలం చూస్తూ ఉంటే తమ్ముడికి ఆలోచనొస్తుంది. ఈ ఈసారి చాలా బాగా ధాన్యం పండింది. మా అన్నయ్యకి వివాహమైంది. భార్య పిల్లలున్నారు. ఖర్చులెక్కువగా ఉంటాయి. నేను ఒక్కడినే ఇంత ధాన్యం నాకేం అవసరము అని 10 బస్తాలు తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్య పొలంలో వేసేస్తాడు. హ్మ్. సరే అన్నయ్య వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడెళ్తాడు. హ్మ్. వాళ్ళ తమ్ముడు వెళ్ళి భోజనానికెళ్తాడు. వెళ్ళంగానే వాళ్ళ అన్నని చూడమని చెప్తాడు పొలాన్ని. చూస్తూ ఉంటే అన్నకేం ఆలోచనొస్తుంది, నేను వివాహం చేసుకున్నాను. నా కుటుంబంతో నేను స్థిరమైపోయినాను. నా కుటుంబం బాగుంది. ఇంకా నా తమ్ముడు వివాహం చేసుకోవాలి. తన జీవితంలో సెట్ కావాలి. కావాలంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈసారి పంట బాగా పండింది. ధాన్యం ఎక్కువగా వచ్చింది కదా! అనేసి ఒక 10 బస్తాల ధాన్యం తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడి పొలంలో వేస్తాడు. హ్మ్. ఇద్దరు చాలా సంతోషంగుంటారు. కానీ ఇద్దరికీ తెలీదు. ఇద్దరిది ఇద్దరి దగ్గరే ఉంది. ఎవరిది ఎక్కడికెళ్ళలేదు. కానీ నేను మా అన్నకి మంచి చేశాననే సంతోషం తమ్ముడికి, తమ్ముడికి మంచి చేశాననే ఆనందం అన్నకి ఉంది. అలా ఇద్దరి ఒకరి పట్ల ఒకరు శుభభావంతో ఆలోచించడం వల్ల, ఇద్దరి యొక్క ప్రతిస్పందన శుభంగా ఉండటం వల్ల, అక్కడ ఉత్సాహం, ఉల్లాసం అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిందనమాట. అలా మనం చేసిన కర్మ భావన ఎదుటి వ్యక్తికి సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ఇద్దరు చూడలేదు. తనేసింది తిని చూడలేదు, తినేసింది తను చూడలేదు. కానీ ఆ మధ్యన ఏదైతే ఉందో, ఆ స్పందన అనేది, ఆ ప్రతిస్పందన ఎలా ఉందంటే, ఒక గుడ్ విషెస్ అనేవి, ఆ శుభ భావనలనేవి ఇద్దరి మధ్య ప్రసారం అయిపోయి, ఒక స్థితి అనేది అక్కడ మంచిగా తయారైందనమాట. ఇది మనము మన శుభభావన, శుభకామనల ద్వారా మనం అర్థం జేసుకోవచ్చు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్క సంఘటనకి ప్రతిస్పందన అనేది ఉంటుంది. కాబట్టి అది చెడు రియాక్షన్ అంటే చెడుదే అని కాదు. ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది. కాబట్టి మనం చేసే ఆలోచనలే కర్మలుగా తయారయ్యి, ఆ కర్మలే మనకి ప్రతిఫలాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అయితే ఈ భావన ఏదైతే చెప్పారో, మన అంటే కర్మలు ఎక్కువ భావన ద్వారా కర్మలొస్తాయి. అయితే భావనని శ్రేష్టంగా చేయాలి అంటే ఏం చేయాలి? మన మనోస్థితిని శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. హ్మ్. అంటే మన ఆలోచనలని. అంటే ఓకే. భావనలు ఆంతరికంగా ఉండి, అవి కర్మ రూపంలోకి రావాలంటే భావనలకి, కర్మకి మధ్యన నిలబడే వారధి ఆలోచనలు. కాబట్టి ఈ ఆలోచనలనేవి శక్తిశాలిగా ఉండాలి, మంచివిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మార్పు అనేది వ్యవహారంలో కాదు. నేను 10 బస్తాలేసానా, 20 బస్తాలేసానా అని కాదక్కడ. అక్కడ మార్పు ఎక్కడొచ్చింది? వారి ఆలోచనలో మార్పొచ్చింది. అంటే అన్నయ్యకి నేను సహాయం చేయాలని తమ్ముడికి, తమ్ముడికి సహాయం చేయాలని అన్నయ్యకి. ఆ సహాయం చేయాలన్న ఆలోచన రావటం వల్ల అది కర్మ దాకా వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ మన మార్పు అనేది ఎక్కడ తీసుకురావాలంటే, మన ఆలోచనలో మార్పు తీసుకొని రావాలి. ఆలోచనల నుండి కర్మను శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే కర్మలను మనం శ్రేష్టంగా తయారు చేసుకుంటామో, అప్పుడు మనం ఇతరులకి ఆదర్శంగా తయారవుతాం. ఇతరులు మనల్ని చూసి ప్రతిస్పందించి వాళ్ళ వ్యవహారంలో మంచి మార్పును తీసుకొని రాగలుగుతారు. ఓకే. చాలా సార్లు ఏదైనా సిట్యుయేషన్ హ్యాండిల్ చేసేటప్పుడు, మనము లోపల చాలా మంచి భావనతో వాళ్ళకి మంచి జరగాలని ఏదో మంచి చెప్తాం. అయితే ఆ మంచిని వాళ్ళు దాన్ని రాంగ్‌గా అప్పుడప్పుడు తీసుకుంటారు కొంతమంది. సో, రాంగ్‌గా తీసుకొని వాళ్ళు కొంచెం ఇంకా హార్ష్‌గా మాట్లాడి మనని హర్ట్ చేస్తారు. సో, అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండాలి? ఇదే మనం ముందుగా చెప్పుకున్నాము. హ్మ్. మనం మంచి భావంతో చెప్పి వాళ్ళకి మంచి చేయాలనుకున్నా, హ్మ్. వాళ్ళు రియాక్ట్ అనేది చెడుగా ఉన్నప్పుడు కూడా, ఆ చెడు యొక్క ప్రభావం మన మనస్సు మీద పడకుండా ఉండాలి అంటే, మన మనస్సును మనం తేలికగా, శక్తిశాలిగా తీసుకోవాలి. హుహు. ఫస్ట్ ఎగ్జాంపుల్‌లోనే మనం చెప్పుకున్నాం. ఒక సిట్యుయేషన్‌ని ఒకావిడ తేలిగ్గా తీసుకుంది. ఒకావిడ నెగెటివ్‌గా తీసుకుంది. అంటే వాళ్ళు ఎలాగైనా ఉండని, మనం స్వీకరించేది ఎలా ఉండాలి అంటే నెగెటివ్‌గా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే మన మనస్సును మనము ఎప్పుడు పాజిటివ్ వేలోనే తీసుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఒక మంచి భావనతోనే మనం తీసుకోవాలి. ఏ విధంగా అంటే, మనం ఒక చిన్న పిల్లల చేతిలో ఒక కత్తి పట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇవ్వమంటే ఇవ్వరు. హ్మ్.
కానీ మనం ఇవ్వు అని చెప్పే కొద్దీ వాళ్ళేం చేస్తారు, మన నుంచి దాన్ని లాగేసుకుంటారేమో అని ఇంకా ఇంకా గట్టిగా గట్టిగా పట్టుకుంటారు. పట్టేసుకుంటారనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో బుజ్జగించి అది చెప్పి, ఇది చెప్పి తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఒక ఉంటాం. చాక్లెటో, బిస్కెటో ఏదైనా తినేది వాళ్ళకి ఇస్తాం. హ్మ్. ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు. హ్మ్. అలాగే మనము ఇక్కడ కూడా ఏం చేయాలంటే, ఎవరికైతే మనం మంచి చెప్పినా దాన్ని చెడుగా తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఆ మంచిని మనము చెప్పకుండా కర్మ ద్వారా ఆ మంచి ఏంటి అనేది వాళ్ళకి చూపించాలనమాట. దీన్నే మన వ్యవహారం అన్నాం. అంటే హ్మ్. మనం చెప్పేదానికన్నా మన వ్యవహారం ద్వారా ఎదుటి వాళ్ళని ఎక్కువగా ప్రభావితం చేయగలగాలి. కాబట్టి ప్రతిస్పందన అనేది వ్యవహారం ఆధారంగానే ఏర్పడుతుంది. కాబట్టి వ్యవహారం చక్కగా ఉంది, పాజిటివ్‌గా ఉంది అంటే ప్రతిస్పందన గూడా ఎదుటి వ్యక్తిది మంచిగా ఉంటుంది. మన వ్యవహారంలో పాజిటివిటీ లేకుండా అక్కడ ఏదైనా మిక్సింగ్ ఉంది అనుకోండి, ఎదుటి వ్యక్తి తప్పకుండా దాన్ని అర్థం చేసుకోలేడు. అతని యొక్క రియాక్షన్ అనేది సరిగా ఉండదు. కాబట్టి వాళ్ళ యాక్షన్ బాగుండాలి. దానికి రియాక్షన్ మంచిగా మనకి అవుట్‌పుట్ రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం చెప్పేదానికన్నా మన మంచిగా వ్యవహారం చేసి మీద చూపించేదానికి మన ధ్యానం వ్యవహారాన్ని పెట్టుకోవాలి. మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హ్మ్. కాబట్టి ఇక్కడ బ్రహ్మకుమారిస్ ఇన్‌స్టిట్యూషన్‌లో నేర్పించేదే ఇది. మనం ఏది చెప్తున్నామో దాన్ని చేసి మనం చూపించాలి. కాబట్టి ఈరోజు 80 సంవత్సరాల పైన ముగించుకున్న ఈ సంస్థ ఇంత ప సక్సెస్‌ఫుల్‌గా నడవగలుగుతుంది అంటే దీనికి కారణం ఇక్కడ చెప్పేది, చేసేది 2 సమానంగా ఉంటాయి. ఒకవేళ 100కి 100% కాకపోయినా మనం ఏది చెప్తున్నామో దాన్ని చక్కగా చెయ్యాలి అనే ఒక భావంతో చేసి చూపించగలుగుతారనమాట. దాని నుంచే దీని యొక్క ప్రభావం మనుషుల మీద చాలా ఉంటుంది. బయట ఎంతోమంది ఉపన్యాసాలు ఇస్తారు. ఎంతో రకరకాల స్పీచెస్, మంచి మంచి బుక్స్, మంచి మంచి ప్రవచనాలు ఇచ్చేవాళ్ళున్నారు. కానీ అవి విన్నంత సేపే కనరసంగా ఉంటున్నాయే తప్ప మానవునిలో ప్రవర్తనలో పరివర్తన అనేది రావటం లేదు. హ్మ్. కాబట్టి ఆ ప్రవర్తన వాళ్ళ వ్యవహారంలో మార్పు రావాలి అంటే, వాళ్ళలో సానుకూల ప్రతిస్పందన కలగాలి అంటే, మనం ఏది చెప్తున్నామో అది దాన్ని ముందు పాటించాలి. చేసే విధంగా ఉండాలి. ఇక్కడ బ్రహ్మకుమారిస్ ఇన్‌స్టిట్యూషన్‌లో స్వయం పరమాత్మ ఆయన అన్నిటి నుంచి అతీతుడు కాబట్టి, ఆయన చెప్పేటటువంటి గొప్ప గొప్ప మహావాక్యాలు ఎదుటి వ్యక్తి జీవనంలో పరివర్తన అయ్యేదానికి ఆస్కారం ఉందనమాట. తను తప్పులు చేయనటువంటి వాడు భగవంతుడు కాబట్టి, కాబట్టి ఎదుటి వ్యక్తికి ఎలాంటి వాళ్ళైనా మనుషుల్లో ఎన్నో కొన్ని పొరపాట్లుంటాయి, తప్పులు ఉంటాయి. కానీ భగవంతునిలో అలాంటివుండవు. కాబట్టి భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యము మహావాక్యం. మహావాక్యం అవుతుంది. మనిషి జీవితంలో పరివర్తన వచ్చేదానికి ఆధారం ఆధారం. అవుతుందనమాట. హ్మ్. కాబట్టి ఇక్కడ ఉపన్యాసం కన్నా కర్మను శ్రేష్టంగా మార్చేదానికి, సంస్కార పరివర్తన చేసేదానికే ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. కాబట్టి దీని ద్వారా ఎదుటి వ్యక్తుల యొక్క ప్రతిస్పందన అనేది, రియాక్షన్ అనేది చాలా బాగుంటుందనమాట. హ్మ్. అంటే ఇప్పుడు వ్యవహారంలో మనం ఏదైతే చెప్తున్నామో డెఫినిట్‌గా మనం ఆచరించి చెప్తే దాని యొక్క వాల్యూ అనేది ఉంటుంది. అయితే ఈ మన ఆలోచనలు మన శరీరం మీద ఈ ప్రతిస్పందన అనేది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే మనం అనుకుంటాం కనపడేది. ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను ఒక దెబ్బ కొట్టారనుకోండి, వెంటనే నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తిని ఇంకో దెబ్బ కొట్టేస్తావు. ఇది యాక్షన్. హ్మ్. కానీ ఇక్కడ రియాక్షన్. అంటే ప్రతిస్పందన అనేది మానసిక భావన అన్నమాట ఇక్కడ. అది ఎలా మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది అంటే, ఒక ఎగ్జాంపుల్, అక్బర్, బీర్బల్ ఇద్దరు కూడా ఒకసారి విహారానికి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న వాళ్ళ మధ్య ఉత్పన్నమైందనమాట. అంటే మన ఆలోచనల యొక్క ప్రభావం ఎదుటి వాళ్ళ మీద ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి అనేసి. అడిగినప్పుడు రాజా మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. అయితే మీరు రాజు అనే విషయాన్ని కొద్దిసేపు మర్చిపోండి అని చెప్తాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక వృద్ధ మహిళ కట్టెల మోపు మొయ్యలేక వస్తూ ఉంటుంది. అయ్యో! నా రాజ్యంలో వృద్ధులు ఇలా బాధపడుతున్నారా? అటువంటి వాళ్ళకి మంచిగా నేను వృద్ధాశ్రమంలాగా కట్టించి వాళ్ళ బాగోలు చూసుకోవాలా అని చెప్తాడు. అలా చూసుకోవాలని అంటే ఆవిడ గురించి తను శుభభావన చేశాడనమాట. వెంటనే ఆవిడ దగ్గరికి రాంగానే బీర్బల్ చెప్పాడు, "అమ్మ ఈ దేశానికి మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయినారు" అని.
వెంటనే ఆవిడ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అయ్యో! ఆ మహానుభావుడు అటువంటి మంచివాడు చనిపోయాడా అనేసి చాలా బాధపడుతూ రోదిస్తుందనమాట. సరే ఆవిడ దాటుకొని కొద్ది దూరం పోయిన తర్వాత ఒక పాలతను బావిలో నీళ్లు తోడి పాలల్లో కలుపుతూ ఉంటాడు. అయ్యో! ఇంత కల్తీ చేస్తున్నాడా? పాల మీద పన్ను విధించాల్సిందే అని బీర్బల్‌తో చెప్తాడు అక్బర్. ఆ పాలవాడు దగ్గరికి రాంగానే సేమ్ మాటను రిపీట్ చేస్తాడు బీర్బల్. ఈ దేశం యొక్క మహారాజు చనిపోయాడు అనేసి. పోతే పోయాడులే మంచిదే అయింది అనేసి వెంటనే ఆ పాలవాడు ప్రతిస్పందన ఇస్తాడనమాట. అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇద్దరికి జరగలేదు. కానీ తను చేసిన శుభభావన ఆ సంకల్పం అక్కడి నుంచి ప్రతిస్పందన పాజిటివ్‌గా వచ్చింది. తను అశుభ భావన చేసినప్పుడు అక్కడి నుండి ప్రతిస్పందన నెగెటివ్‌గా నెగెటివ్ వచ్చింది. వచ్చింది. కాబట్టి కేవలం మనం చేసే యాక్షన్స్‌కి మాత్రమే రియాక్షన్ ఉండదు. మనం చేసే ప్రతి ఆలోచన, మన మనస్సులో ఏర్పడే ఆంతరిక ప్రతి భావనకి ప్రతిస్పందన అనేది అది కేవలం మనుషులకే కాదు, పక్షులు, జంతువుల దగ్గర గూడా ఈ రియాక్షన్ అనేది అంటే తప్పకుండా మాటలు ఉంటుంది. అవసరం లేదు. మన మాటలు సంకల్పం అవసరం లేదు, కర్మతో కూడా అవసరం లేదు. కేవలం మన యొక్క భావన మనం అనుకుంటే చాలు, ఆ భావన ఆధారంగా చుట్టూ ఉన్న వాయుమండలం తయారవుతుంది. అది ఎదుటి వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ తరంగాలనేవి ప్రసారం అవుతుంది. దాని నుంచి ప్రతిస్పందన అనేది వెంటనే దొరుకుతుందనమాట. కాబట్టి ప్రతిస్పందన అనేది మానవుని జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. కరెక్ట్ అక్క. అందుకని ప్రకృతిని ఎవరైతే ప్రేమిస్తారో ప్రకృతి వాళ్ళ మాట వింటుంది. మంచిగా అలా ప్రేమగా ఏదైనా వర్షం పడితే బావుండు అనుకోగానే వర్షం పడడం. మీరు ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆలోచనల కన్నా భావన. లోతైన భావాలు. కేవలం ఆ ప్రకృతిని చూస్తూ, దాన్ని ప్రేమిస్తూ, దాని మీద ఒక మంచి మంచి భావనలు ఉత్పన్నం చేయండి. వెంటనే దాని నుంచి మంచి ప్రతిస్పందన అనేది మనకు వస్తుందనమాట. చల్లటి గాలులు వీయటము, ఒక మంచి సుగంధభరితమైన సువాసన రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే మన భావాల ఆధారంగా పరమాత్మ ఏం చెప్తారంటే, మీ భావనల ఆధారంగా వాయుమండలం తయారవుతుంది. మీరు మంచి భావనలు ఉత్పన్నం చేస్తే మంచి వాయుమండలం తయారవుతుంది. చెడు భావనలు ఉత్పన్నం చేస్తే చెడు వాయుమండలం తయారవుతుంది. కాబట్టి దాని ఆధారంగానే స్పందన, ప్రతిస్పందన అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన భావాల్ని మనం జాగ్రత్తగా ఉత్పన్నం చేసే విధంగా మన మనోస్థితిని మనం తయారు చేసుకోవాలి. వండర్‌ఫుల్ అక్క. సో, ఈరోజు నుంచి మన భావనల మీద, ఆలోచనల మీద ఎక్కువ ధ్యానం పెట్టాలి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకొచ్చి మా ప్రేక్షకులు ఇంత చక్కగా చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలక్క. ఓం శాంతి. శాంతి. ఈరోజు మనం ప్రతిస్పందన అనేది ఎలా ఉండాలన్నది విన్నాం. అయితే మనదైతే కర్మల్లో చేసే కంటే ముందు మన ఆలోచనల మీద ధ్యానం పెట్టాలి. కానీ ఆలోచనల కంటే బిఫోర్ మన భావనలు ఎలా ఉండాలి అన్నది మనం చూసుకోవాలి. మనం ఎటువంటి ఆలోచనలు చేస్తామో, ఎలాగ మన భావన ఉంటుందో అది మనం మాటల్లోకి తేకపోయినా సరే మన వైబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో డెఫినెట్‌గా ఎదుర్కొన్న ఉన్న పర్సన్‌కి రీచ్ అవుతుంది. అది పర్సన్ అవ్వనివ్వండి, లేకపోతే ప్రకృతి అవ్వనివ్వండి, ప్రతి వస్తువు మనం ఎలా అయితే భావన చేస్తామో ఆ వైబ్రేషన్స్ డెఫినెట్‌గా వాటికి రీచ్ అవుతాయి. వాళ్ళ రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. సో, ఈ రోజు నుంచి మనం మన భావనల మీద, మన ఆలోచనల మీద ఎక్కువ ధ్యానం పెట్టాలి. ఈ విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇలాగే నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరికొన్ని మంచి టాపిక్స్‌తో మీ ముందుంటాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి.